2019లో అధికారంలో రావడానికి నేను మద్యపాన నిషేధం చేపిస్తాను. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చలవిడిగా అమ్ముతున్నారని ఈ పెద్ద మనిషి చెప్పడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువగా షాపులు ఓపెన్ చేస్తూ కల్తీతో ఏర్లై పారుతుంది, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. దాంట్లో అంటే అది ఏదైతే మద్యపానం ఉందో అది తక్కువ ఉంది, దానిలో కలుపుతున్న సీప్ క్వాలిటీ మందు ఏదో ఉందో అది ఎక్కువగా కలుపుతున్నారు. దానివల్ల ఏంటంటే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని ఏంటంటే కుటుంబాలన్నీ చిన్నభిన్నం అయిపోతున్నాయి. ఈ రోజు అధికారంలోకి రావడానికి మళ్ళీ అక్కలారా చెల్లిలారా మీ అన్నదమ్ముడు వస్తున్నాడు, మీ అది వస్తా ఇది ఏదో చెప్తా ఉన్నాడు. కానీ ఈ మద్యపానం నిషేధం చేయకపోతే ఏ ప్రభుత్వం కూడా అధికారంలోనికి రాదు. ఇప్పటి వరకు ఏంటంటే ఇది మద్యపానం ఏంటంటే ఆదాయ వనరులుగా చూస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది ఆదాయ వనరులుగా చూడకూడదని చెప్పి ప్రజలకి ఈ మద్యపానం అందుబాటులో లేకుండా ఈ బార్ షాపులు కానీ వైన్ షాపులు కానీ అన్ని కూడా నియంత్రించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య మా డిమాండ్. రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కడ చూసినా మద్యం ఏరలై పారుతుంది. ఎన్నికల ముందు 19లో దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తానని ఇచ్చిన హామీని వైఎస్ఆర్ జగన్ గారు అది నిలబెట్టుకోలేదు. దశల వారీగా పెంచుకుంటూ వచ్చారా గానీ తగ్గించుకుంటూ రాలేదు. ఇంకొకటి చూసుకుంటే ఈ రాష్ట్రంలో దుర్భాగ్యతరం ఇంకొకటి ఏంటంటే గంజాయి మారక ద్రవ్యాలు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో అడవుల్లో దొరికేవి, అడవుల్లో తీసుకునేవారు. కానీ ఇప్పుడు చూసుకుంటే నడిబొడ్డులో విశాఖ జిల్లా నడిబొడ్డులో ఎక్కడికక్కడే మా షాపులలో దొరుకుతుంది. మద్యం అమ్ముకునే ఈ వైన్ షాపులు పక్కనే చిన్న చిన్న చిల్లర కొట్టుల్లో దొరుకుతూ చిన్న చిన్న పిల్లలతోటి ప్రతి ఒక్కరు కూడా మారక ద్రవ్యాలు తీసుకొని అస్తవ్యస్తంగా పడి ఉండి అనారోగ్యాలతో బాధపడుతున్నారు. మహిళలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడుతున్నామో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. ఇచ్చే చదువుల కోసమని అమ్మఒడులు అనుకొని పెన్షన్లు అనుకొని ఇవి ఇస్తున్నారు. అది ఒక ప్రక్కన పెట్టండి, మీరు ఇచ్చేది అది ఒక దారి తప్పే ప్రయత్నం అది మీది. తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ మనుషుల బ్రతుకులు మారలేదండి. ఏముందండి, మాటల్లో తప్ప చేతల్లో లేవు. ఈ ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ఈరోజు ఒక అబ్బాయి చనిపోయాడు, చిన్న వయసు 25 సంవత్సరాలు, మ్యారేజ్ అవ్వలేదు. ఈ మందు పైన కిడ్నీలు పోవడం, తర్వాత ఏంటంటే బెల్ట్ షాపులన్నీ ఎత్తేస్తానని హామీ ఇచ్చాడండి. ఈరోజు ఏదండి హామీలు మాటల్లోనే కానీ చేతల్లో లేవండి. ఏముంది, జగన్మోహన్ రెడ్డి అని పేరుకే తప్ప ఎవరైనా సరే అండి బ్రతుకులు అనేది మారలేదు. ఇది ఏంటి, పెద్ద పెద్ద స్టార్ హోటల్లో తప్ప ఇలా ప్లేసుల్లో ఉంచమని మాటలు ఇచ్చాడు. మాట ఇచ్చిన వ్యక్తి ఈరోజు ముఖం చాటేసుకొని వాళ్ళు ఇంకా ప్రయోజనాల కోసం బ్రతుకుతున్నారు తప్ప మన బ్రతుకులు మనలాగానే ఉండిపోతున్నాయి. స్పందించలేదంటే ఏముందండి, ఇంకా ఆయన అనుకున్న స్థాయిలోకి ఆయన ఉంటున్నారు. ఇంక స్పందించడానికి జనాలతో నాకు పని లేదు అనుకుంటున్నారు. హామీలు నెరవేర్చుకోకుండా నేను మాట తెప్పును మడము తెప్పును అనే వ్యక్తి ఈరోజు మాట తెప్పని మడము తిప్పారు. మద్యపాన నిషేధ రేట్లు పెంచుకొని పోతున్నాడు. అది చిన్న వయసు అని కాకుండా ముసలి కాక అందరూ కూడా మద్యాన్ని తాగి బాధలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ గొడవలు కూడా అవుతూ ఉన్నాయి. చిన్న వయసులో పిల్లలు కూడా మధ్యలో కూడా ఏం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే అవసరం అనుకుంటే అమ్మాయిలు కూడా నానా రకాలుగా రేపులు కూడా చేసి ప్రాణాలు కూడా చాలామంది ఆ మద్యానికి బానిస అయిపోయి, డ్రగ్స్ బానైపోయి, మద్యపానాన్ని బానిస అయిపోయి చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఆ మద్యం తాగిన తర్వాత ఇంట్లో కూడా చాలామంది ఫ్యామిలీ కూడా గొడవలు జరిగిపోయి భర్త భార్యలు కూడా విడిపోవడం కూడా జరుగుతూ ఉంది. మద్యానికి బానిస అయిపోయి ఇంట్లో తెచ్చిన డబ్బులు కూడా కనీసం ఇంట్లో పిల్లల చదువులకు కానీ లేకపోతే బచ్చానికి కానీ లేకపోతే తిండికి కానీ ఇవ్వకుండా ఈ మగవాళ్ళు అదే వృత్తిగా చేసుకొని మద్యం బానిసలు అయిపోయి ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మద్యాన్ని బాగా పెంచి రేట్లు తగ్గిస్తున్నారు. కానీ రేట్లు ఎక్కడ తగ్గించారని రేట్లు తగ్గించకుండా మామూలుగా కల్తీ మందులు మామూలుగా ఎక్కువైపోయి కల్తీ మందు కూడా బానిసలు అయిపోయి చాలా మంది బలైపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2019లో మద్యపాన నిషేధం హామీని జగన్మోహన్ రెడ్డి గారు హామీ నెరవేర్చలేదుగా ఏ వైపు తరపు నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఒకప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెల్ట్ షాపుల్ని ఎందుకు నిషేధించారు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ షాపులు చూస్తుంటే ఒకప్పుడు బెల్ట్ షాపుల్లా గుర్తొస్తున్నాయి. ఎంఆర్పీ కన్నా ₹1 కూడా మన ప్రభుత్వ సర్కారు అమ్మకూడదని చెప్పేసి గవర్నమెంటే ఒక కండిషన్ పెట్టి ఆ కండిషన్ని మన గవర్నమెంట్ అధిగమించి ₹200 కోటని ₹220కి ₹230 అమ్ము చెప్తుంది. ఎంఆర్పీ కన్నా ₹20 ₹30 అత్యధికంగా అమ్ముతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమ్మడమే తప్పు, అది కాకుండా అలాంటిది అత్యధికంగా అమ్మి జనాల సొమ్ముని జగన్ గారు బెంగళూరు ప్యాలెస్లో దాచుకుంటున్నారు, లేదంటే ఆయా ఎమ్మెల్యేలు కానీ ఆయా మంత్రులు కానీ ఆయా మినిస్టర్లు కానీ డబ్బులు దాచుకుంటున్నారని చెప్పేసి జనాల దగ్గర అన్యాయంగా సొమ్ము దోచుకుంటున్నారని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మద్యపాన నిషేధం అమలు చేయకపోతే 2024 వచ్చే ఎలక్షన్లో అతనికి తగిన బుద్ధి చెప్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే
19లో ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో ప్రజలందరికీ ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను అధికారంలోకి వస్తే రాగానే మద్యపానం దశల వారీగా నిషేధిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అతను నిషేధించకపోగా అతను ఉన్నటువంటి సొంత బ్రాండ్లు అమలు చేసి ఎక్కువ పెట్టి ఉన్నటువంటి నాసిరకం మందులు అమ్మి ప్రజల జీవితాలతో ఆటలాడే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. మీరు అక్కడ గమనించే ఉంటారు, ఏదైతే తమిళనాడు ప్రభుత్వం ఉందో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మందులు అంతా కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఏంటంటే దానివల్ల కొకేన్స్ ఉండటం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్నం అంతా కూడా పూర్తిగా నిషేధించే పరిస్థితి కనబడుతుంది. మేము ఒకటే తెలియజేస్తాను, మీరు 2024 ఎలక్షన్ కల్లా మీ ఇంటికి ఇచ్చి ఓటు అడిగే సందర్భంలో మద్యపాన నిషేధం అమలైందో లేదో కూడా స్పష్టంగా చూసి ఓటు వేయాలని చెప్పేసి మీరు చెప్పే పరిస్థితి మనం తొందర చూసాం. మేము ఒకటే డిమాండ్ చేస్తాను, ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన ఆమె అమలు చేయాలి. లేని ఏవైఎఫ్ ఎన్ఎఫ్డబ్ల్యూ అన్ని విద్యార్థి యువజన మహిళా సంఘం కలుపుకొని రాబోయే రోజుల్లో నీ గద్దె దించే పరిస్థితి వస్తుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని మద్యపాన నిషేధం అమలు చేయాలని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, నేను 2024 వచ్చేసరికి దశల వారి మద్యపానం నిషేధించి స్టార్ హోటల్కే పరిమితం చేస్తాను. ఈ మద్యపానం వల్ల నా అక్కజల్లి యొక్క జీవితాలు ఛిద్రవదం అవుతూ ఉన్నాయి, ఆరోగ్యాలు పాడవుతూ ఉన్నాయి. మీకు హామీ ఇస్తున్నాను, మాట ఇస్తున్నాను, ఒట్టు వేస్తున్నానని చెప్పాడు మా జగనన్న. ఈరోజు 2024కి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో మద్యం వల్లే రాష్ట్ర ప్రభుత్వం నడవలసిన పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం అనేసి మేము కంఠాపదంగా చెప్తా ఉన్నాం. ఈరోజు మరోటి ఇదే మద్యాన్ని తాగి ఒక విశాఖ జిల్లానే గత 2 నెలల కిందన అనేక మంది యువకులు కల్తీ మద్యం వల్ల, ఈ మద్యం బాగుపోవడం వల్ల పెరాలసిస్, స్ట్రోకులు, అనేక అనారోగ్యాలు పాడి కేజీహెచ్లో జాయిన్ అయ్యారు. కేజీహెచ్కు కూడా బులెటిన్ విడుదల చేసింది మనం చూసాం. ఈరోజు అదే మద్యం ఆదాయం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్కి వేలాది కోట్ల రూపాయలు వెళ్తానన్నది ఒక ప్రచారం కూడా బయట ఉంది. ప్రజలు తాగుతున్న మద్యం తాగమని మేము అన్నట్లయితే తాగేది కూడా చాలా కల్తీది. దాని ధర 30-40 రూపాయలు అయితే ప్రభుత్వం అతిమితంగా ఇటు ప్రజల్ని దోచుకుంటా ఉంది. ఒకవైపు సంక్షేమ పథకాలు ఆవగింజను దించి మరొక వైపు తాటిగింజంతా తోచుకునే విధానం ఎవరిది ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. లక్షలాది ప్రజలు, కోట్లాది ప్రజల యొక్క బహిరంగ సభల్లో మీరు ఇచ్చిన హామీ మద్యపానం దశల వారి నిషేధం మద్యపాన హామీ ఏమైంది? ఈరోజు 2024 ఎన్నికలు వచ్చేసాయి. అప్పుడు ఏం చెప్తావు ఈ రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు జగన్ గారు అని మేము ఏఐవైఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఈ 2 నెలల హామీ తక్షణం అమలు చేయాలా, లేకపోతే ఏఐవైఎఫ్ ఇతర విద్యార్థి యువజన మహిళల సంఘాలను కలుపుకెళ్ళిపోయి ప్రజల్లో మహిళలను మరింత చైతన్యవంతులు చేసి ప్రజా జీవితాన్ని ఛిద్రవదం చేస్తున్న మద్యపాన నిషేధం కోసం జగన్మోహన్ రెడ్డిని అవసరమైతే ఓటు వేసి అడ్డుకున్నాం. ఓడించే వరకు మేము వెనకాడబోమని చెప్పి తెలియజేస్తాం.